అంతకుముందు జాతీయ అంతర్జాతీయ కంపెనీల నుంచి నాణ్యతమైనటువంటి మంచి ఫార్ములా ఆమోద ముద్ర నుంచి వచ్చేటువంటి బ్రాండ్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని గన్నపెట్టి భయపెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ చేత నాసిరకమైనటువంటి మందులు తయారు చేయించి 10 రూపాయలు మిగిలే చోట 90 రూపాయలు మిగుల్చుకునే స్థాయికి ఎలా దిగజారిపోయాడు, అసలు ఎలా జరిగిందని చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇలాంటి చూపించకూడదు, క్షమించండి. బట్ ఇది ఎలాంటి స్కాము, మన కుటుంబాల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు అని తెలియాలంటే చెప్పాలి. ఇది చూడండి, ఇది నీళ్లు, ఇది స్పిరిట్. మనం తాగ్గానే తలకాయ ఊగిపోతుంది చూడు, అది స్పిరిట్. ఈ నీళ్ళల్లో ఈ స్పిరిట్ కలుపుతాడు. మరి ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకు బ్రాండ్లో ఒక కలర్ ఉండాలి కదా, ఒక కలర్ అనేది ఉండాలి కదా. చూడండి, ఇది వేస్తాడు. ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పొల్ల తీసుకొని తిప్పారు. అంటే వాళ్ళ దగ్గర కర్మాగారాలు ఉంటాయి కాబట్టి దేంతో తిప్పారో నాకు తెలియదు. చూడండి, నీళ్లు స్పిరిట్ ఒక కలరు కలిపితే ఇది ఒక బ్రాండ్. దీన్ని తీసుకెళ్ళి ఇది చూడండి, ఈ ఒక బాటిల్లో పోసేస్తారు. కొంచెం జాగ్రత్తగా చూడండి. చూడండి, కింద పడకుండా కింద గ్లాసు పెట్టాను. రెడీ, జస్ట్ 1 మినిట్లో క్వార్టర్ రెడీ. స్పిరిట్ నీళ్లు కలరు కలిపితే వచ్చేసింది. స్వతహాగా ఈ బ్రాండ్స్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు భూమిలో పాతి పెడతారు, నిల్వ ఉంచుతారు. దానికి ఒక డేట్ ఉంటుంది, అప్పుడే జనాల్లోకి తీసుకొస్తారు. దానికి ఒక ఆమోదం అయినటువంటి పత్రం ఉంటుంది, దానికి ఒక ముద్ర కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అవేమి లేదు, అప్పటికప్పుడు తయారు చేసి జనాలకి ఇలా పంపించేసేవాడు. దీన్ని ఇలా కలిపితే ఇప్పుడు ఇది ఒక బ్రాండ్. అంటే దీని మీద మామూలు ఆ బ్రాండ్ మీద 10 రూపాయలు మిగిలితే దీని మీద 90 రూపాయలు మిగిలింది. 100 రూపాయల మీద 90 రూపాయలు మిగిలింది. ఏం లేదు దీంట్లో ఖర్చు. నీళ్లు అంత, స్పిరిట్ అంత, కలర్ పౌడర్ అంతే. కాకపోతే ఇదే సేమ్ ఇక్కడ కనబడుతున్న దాన్ని ఏం చేస్తాడంటే 10,000 రూపాయలు బ్రాండ్ అని క్రియేట్ చేసి ఆ సీసా మారుస్తాడు. ఆ సీసాలో కూడా ఇంకొంచెం మారాలి అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది క్వార్టర్ ఈ కలర్లో ఉంది. ఇప్పుడు మనకేం కావాలి, 10,000 రూపాయల సీసా కావాలి. ఇదిగో మళ్ళీ నీళ్లు, ఈ నీళ్లు పోయిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకొంచెం స్పిరిట్. ఒకటే స్పిరిట్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, కలర్ మారుతుంది అంతే. కలరు, బాటిల్ సైజు, బాటిల్ మారుతుంది. ఇప్పుడు చూడండి, 10,000 రూపాయలు బాటిల్ రెడీ. దీన్ని తీసుకెళ్ళి కలుపుతాడు. ఈ మూడింటిని కలిపి దీంట్లో పోస్తారు. ఇప్పుడు దీంట్లో పోసిన తర్వాత ఏమైంది, ఓరి అమ్మబడ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఈ బాటిల్ 10,000 రూపాయలు, ఇది హై బ్రాండు, అందరూ తాగలేరు. 10,000 రూపాయలు పెట్టి నేను మందు తెచ్చుకున్నానని తీసుకున్న వ్యక్తి ఫీల్ అవుతాడు. కానీ మారింది ఒకటే, కలర్ మారింది, బాటిల్ సైజు మారింది, దాని మీద స్టిక్కర్ మారింది, పేరు మారింది అంతే. ఇదే లిక్కర్ స్కామ్. ఇలా కల్తీ లిక్కరు మద్యాన్ని అమ్మి ఆ డబ్బులకి లెక్కలు లేకుండా, ఊరు పేరు లేకుండా, ఆ డబ్బుల్ని డిజిటల్ ప్రాసెస్ లేకుండా ఆ డబ్బులు ఎక్కడికెక్కడికో తరలించి హవాలాల మీద సినిమాలు తీసి, రియల్ ఎస్టేట్లు చేసి, వ్యాపారాలు చేసి ఆ డబ్బుల్ని తిరిగి తీసుకొని వచ్చి ఎలక్షన్స్లో పెట్టి, అంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టారు, ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంకా వెనకేసుకొని రారు, ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ఇది అతిపెద్ద స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే చాలా పెద్దది, చాలా ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి లోపల పోతా ఉన్నాడు. ఏదైతే ఈ పాపం చేశాడో ఆ పాపమే అతను లోపల పోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడని మనం చెప్పలేము, శాశ్వతంగా రాకపోవచ్చు కూడా. కాబట్టి జనాలారా కొంచెం అర్థం చేసుకోండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్.